కోకిలమ్మ, అసలు అసలు మన రవిచంద్రబాబుని కాంతమ్మని సంపాల్సిన అవసరం ఆ రౌడీగేడికి ఏటున్నదే? బా 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 బా. అవునా? సిట్టం ఎల్లుండకపోతే చంపేసుండేవాడా? బా అసలు అసలు ఆ ఎదవెవడో తెలుసుకొని ఉండాల్సిందే. బా 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 అమ్మా ఇదిగో అమ్మాయి, బా బా నువ్వు తెమ్మని చెప్పావు కదా, బా అదేనే ఆయుర్వేదం పొడి. ఈ పొడి గనక పాల్లో వేసి తాగితే మనం అనుకున్నట్టు సిట్టమ్మ రవిచంద్ర బావ దగ్గరైపోతారు. నువ్వు మరి ఎంత సిగ్గుపడకే బాబు, నాన్నడిగా అంటే సమాధానం చెప్పుకోలేక సావాలి. భాస్కర్ చేతిలో ఆ పౌడర్ ఏంటి? బా బా బా. నువ్వు బలితానివే బాబు, ఆడు మనకు బాగా తెలిసిన డాక్టరు. ఈ పౌడర్ గనక అబ్బాయికో అమ్మాయికో పాల్లో కల్పించావనుకో, 3 నెలలు తిరిగేలోపు ఆ అమ్మాయి నెల కూడా తప్పేస్తున్నట్ట. 9 నెలలు తిరిగేలోపు ఓ 12 పెట్టకి చదివిస్తున్నట్ట. ఆ పౌడర్ పాలల్లో కలుపుకొని తాగితే నేను 3 నెలలు తిరిగేలోపు నెల తప్పుతానా? 9 నెలలు తిరిగేలోపు పండంటి బిడ్డకి జన్మనిస్తానా? అంటే ఆ పౌడర్ నా కోసమే తెచ్చాడా? ఇదిగో భాస్కరు. ఇది వచ్చిందేటి ఏటి నీళ్ళు? ఆ పౌడరు ఎవరి కోసం తెచ్చావమ్మా? అదే ఏ పౌడరు? అబ్బా, నేను మొత్తం చూసేసానులే. అదేదో ఆయుర్వేద పౌడర్ తెచ్చావు కదా. ఇదేంటి ఎలా రక్కున్నాం మనం? అది ఈ పౌడరు సిట్టం కోసం తెచ్చాను. చిట్టమ్మ కోసం ఎందుకు? దానికి కడుపులో నొప్పి వస్తున్నట, ఈ పౌడర్ తాతే తగ్గిపోతున్నారు, అందుకే తెచ్చాను. ఇది కడుపు నొప్పి మందా? అవును నీళ్ళు, అవును. మరి ఇందాకేదో పిల్లలు పుడతారు అది ఇది అని అన్నావు. చిచ్చి, పిల్లలు పుట్టడం అంటే ఇద్దరంగాను. ఇది కడుపు నొప్పి మందు, ఎవరు పడితే వాళ్ళు తాకూడదమ్మా. నాకు అర్థమైందిలే భాస్కరు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎలాగైనా ఆ మందు సాధిస్తాను, నెల తిరిగేలోపు నెల తప్పుతాను, విడాకులొచ్చేలోపు పండంటి బిడ్డకి జన్మనిస్తాను. సరేలే భాస్కరు, నాకు కూడా కడుపు నొప్పిగా ఉంది, కొంచెం పౌడర్ ఇస్తావా? ఇది ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేది కాదు. అయినా నీకేం రోగం? గుర్రంలో తిరుగుతున్నావు కదా. గుర్రంలా తిరుగుతున్నాను భాస్కరు, కానీ మగ్గ గుర్రమే, తోడు లేదు. సీనియర్ తోడలేదేం లేదు, పోతలకే. అలాగే వెళ్తాం, నువ్వు లేకపోతే నేను పడుకోలేనా ఏంటి? అమ్మోయ్, నువ్వు మాత్రం నీలంబరితో జాతగా ఉండాలి. ఈ పౌడర్ గాని కొంప తీసే తాగిందనుకో, ఆ తర్వాత దాన్ని ఆపడం ఆ దేవుడు తరం కూడా కాదు. బా బా ఈ పౌడరు పాల్లో కలిపి బావకిచ్చేయి. జాతకాంచి అది. ఓహో, నాకు అర్థమైందిలే భాస్కరు, ఆ మందు తాగితే మా తమ్ముడు మీ చెల్లెలు ఒకటైపోయి ఇద్దరికి పండంటి బిడ్డ కూడా పుడతాడని నువ్వు మీ అమ్మ ప్లానింగ్ చేస్తారా? చేయండి చేయండి, మీ ప్లాన్స్ మీకుంటే నా ప్లాన్స్ నాకుంటాయి. చిట్టమ్మా, ఒక 5 minutesలో అయిపోద్ది. ఆ తర్వాత టమాటో కూడా కట్ చేస్తాను. అలాగే, అక్కడనే తీసుకో. ఏ చిట్టి, ఇప్పుడు మిస్ అయింది అనుకుంటున్నావేమో. 24 గంటల్లో మళ్ళీ వస్తా. మర్యాదగా ఆస్తులన్నీ నాకు ఇచ్చావా? సరే సరే, లేదా నీ మొగుడు ప్రాణాలు తీస్తాం. బావా, మీ అమ్మ ఆస్తులన్నీ నా పేరు మీద ఉన్నాయని ఆ రౌడీ కన్నారావు గాడికి ఎలా తెలిసిందంటావా? నాకు తెలిసి ఊర్లో జనాలందరికీ నువ్వు డబ్బులు పంచావని తెలిసి ఆ నోటా ఈ నోటా పాకి వాడి దాకా వెళ్ళుండొచ్చు చిట్టమ్మా.
ఆ, అంతేనంటావా లేదంటే దీని వెనకాల ఏదైనా నాటకం ఉందంటావా? చచ్చా, వాడు కేవలం ఆస్తి కోసమే వచ్చాడు. నన్ను చంపేస్తానని బెదిరిస్తే నువ్వు వాడి పేరు మీద ఆస్తి రాస్తావని ఓ ట్రైల్ వేశాడు. నువ్వు 4 దంచేసరికి భయపడి పారిపోయాడు. ఏమో బావా, ఎదవల్ని నమ్మడానికి ఏం లేదు. ఎప్పుడొస్తాడో, ఎటువైపు నుంచి వస్తాడో, ఏడ్ చేస్తాడోనని గుండె దడదడా కొట్టేసుకుంటుంది. ఉమ్. నువ్వు పైకి కనిపించేంత ధైర్యవంతురాలివి కాదు, పిరికిదానివి. నా విషయంలో నాకేం భయం లేదు. నీకేమైనా అయిద్దేమో అని నా భయమో. వాడికి అంత సీన్ లేదు, నువ్వు వాడి గురించి మర్చిపో. బా బా బా, బా. భోజనానికి టైం అవుతుందని మాకు తెలుసు. కాకపోతే ఇక్కడ వంట పూర్తవాలి కదా. బా 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 అలాగేలే అమ్మా, అటుకొత్తానులే, నువ్వు పద. బా సిటే, ఇదిగో సిటే, ఏం కూర ఉండవే? ఆలు ఎప్పుడేసి చింతపండు సారు చేశాననియా. అబ్బా, చింతపండు సారు పేరు చెప్తేనే నోరు ఊరిపోతుంది. బేగుడిచ్చేవే. అచ్చి బాబాయ్, వాసన తిరిపోయింది. మీరు కూర్చొని తిండవేనా? మమ్మల్ని పిలిచేది లేదా? బొట్టెటి పిలవాలా ఏంటి? అన్నం తినేళ్ళకి రావాలని తెలీదా? పనులో పడి మర్చిపోయాం సిట్టమ్మా, ఆకలి చంపేస్తుంది. ఓ ముద్దడితే తినెళ్ళి పడుకుంటాం. అలాగే కూసో. ఆ. నాకు ప్లేట్ వద్దు చిట్టమ్మా. మరెలా తింటావుదినా? మీ అన్నయ్య తిన్న ఎంగిలి పళ్ళెంలోనే తింటాను. ఏంటి, వాడు తిన్న ఎంగిలి ప్లేట్లో నువ్వు తింటావా? అమ్మా, అల్లుడికి మర్యాద ఇచ్చి మాట్లాడు. వాడు వీడు అంటేను నేను కూడా మీ ఆయన్ని వాడు వీడు అని అనాల్సి వస్తుంది. అచ్చి బాబోయ్, ఒసేయ్, ఆయన మీ నాన్నే. మరి ఇతను నీ అల్లుడు కాదా? సర్లేవే, అల్లుడి గారి ప్లేట్లో తినాల్సిన అవసరం నీకే ఉందే? ఏమోనమ్మా, టీవీలో చెప్పారు భర్త తిన్న ఎంగిలి పళ్ళెంలో తింటే భార్య సౌభాగ్యవతి అవుతుందని, ఓ 3 పిల్లల్ని కంటుందని. హా? ఏమే, ఎంగిల్ ప్లేట్లో అన్నం తింటే పిల్లలు పుట్టరే? నాకదంతా తెలీదు. నువ్వు తినేదాకా ఆగుతాను. నీ ఎంగిలి ప్లేట్లోనే నేను తింటాను. అక్క, నీకు రాను రాను ఈ పిచ్చి మరీ ఎక్కువైపోతుందక్క. ఏ పండక్కో పబ్బానుకో అలా తింటారు గాని రోజు ఎంగిల్ ప్లేట్లో తింటారా? అదంతా నాకు తెలీదురా. ఈ రోజు మీ బావ ఎంగిలి పళ్ళెంలో నన్ను తిననిస్తారా, తిననివ్వరా? లేదంటే ఎవరో ఒకరు ఎంగిలి పళ్ళెంలో నేను తినేస్తాను. హా? ఒసేయ్, నీకు పిచ్చి పట్టిందా? అవునమ్మా, టీవీలో భర్త ఎంగిలి పళ్ళెంలో అన్నం తినమని చెప్పారు కానీ ఎవరి భర్త ఎంగిలి పళ్ళెంలో అన్నం తినాలని చెప్పలేదు కదా. అంటే ఏంటే, ఎవరి పల్లెంలో పడితే ఆ పల్లెంలో తినేస్తావా? అందుకే మీ పళ్ళెంలో తినే అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాను. ఓ నాయనో, నేను చూస్తుంటే భయమేస్తుందే. అలాగే తిందులేదునా? ఒరే అనియా, ఆ. ఇద్దరు కలిసి తినండి. అక్క, సర్లేవే, ఈ ఐడియా ఏదో బానే ఉంది. కానీ అటు కొంచెం వెయ్యి. భాస్కర్ తెచ్చిన పౌడర్ ఈ చారులో కలిపిందన్నమాట. ఈ పౌడర్ కలిపిన చారు తింటే చిట్టమ్మకి పిల్లలు పుట్టేస్తారన్నమాట. నేనుండగా ఆ ఛాన్స్ చిట్టమ్మకి ఎందుకు ఇస్తాను? బా 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 అత్తయ్య గారు,
ముందు మీరు కూర్చొని తినండి. బే బావా మా అమ్మ ఒక్కసారి చెప్పిందంటే మనం ఎంత చెప్పినా వినిపించుకోదు. అమ్మా నువ్వు కూసో. బే ఆ అదిగో అక్కడుంది కదా ఆ చారే పోయండి. ఆ చారునే మేమిద్దరం పోసుకుంటాం. బే 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 ఆ? ఏ చారైతే ఏంటి? ఆ? అంతా నేను చేసిందే కదా. వదినా నువ్వు పోసుకో. బే 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 ఏటమ్మా చారు పోసుకుంటే అంత కంగారు పడిపోతున్నావు? ఏ అత్తయ్య ఇందులో ఏమైనా కలిపావా ఏంటి? బే 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 కాల్పడం ఏంటదినా? అదే నువ్వు కూతురివి కదా, ఏదైనా ప్రత్యేకంగా ఏమైనా కలిపిందేమోనని అడుగుతున్నాను. బే 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 మరైతే మేం తినొచ్చా? బే అయితే ఇవ్వు. చారు పోసేస్తున్నా బిటే. ఏంట్రా ఇది? నేను కూర వేసుకుందా చారు వేసుకుందాం అనుకున్నానే. నువ్వేటే కూర తినకుండా మొత్తం చారు పోసావు. ఇది తిందాం భాస్కరు, మనకు అర్జెంటుగా 2 పిల్లలు పుడతారు. ఓ నాయనో. సరే అలాగే తిందాం. తగలెట్టు. తిను భాస్కర్, నువ్వు బాగా తినాలి. మనం అర్జెంటుగా 2 పిల్లల్ని కనాలి. ఇదిగో తమ్ముడు అక్క, దీని నస భరించలేకపోతున్నాన్రా. అర్జెంటుగా లాయర్తో మాట్లాడి దీన్ని తొందరగా తెగదెంపులు చేసుకోవాలి. అలాగే అక్క. అత్తయ్య గారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? రూమ్ లో దోమలు కాదు అత్తయ్య గారు, దోమలు. ఏటమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా? అబ్బా, ఇప్పుడు పాలెందుకే? ఆయన అన్నం తిన్నాక పాలు తాగడం తెలుసు కదా. ఎందుకు చిన్నదానికి పెద్దదానికి సిరాకు పడిపోతున్నావా? అలాగే ఇస్తానులే, ఇలా ఇవ్వు. ఈ పాలు ఇద్దరం సరసంగా తాగాల? తాకపోతే ఏదైనా అవుతుందా ఏంటి?
సర్లే ఇద్దరం కలిసి తాగుతాంలే. ఏట ఈ రోజంతా అమ్మ తిక్క తిక్కగా ప్రవర్తిస్తాంది. చిట్టమ్మా ఏటదనా? ఈ పాలు మా తమ్ముడికేనా? అవునదనా. ఓహో, చిట్టమ్మ కుడి చేతిలో ఉన్నది పౌడర్ కలిపిన పాల గ్లాస్ అన్నమాట. చిట్టమ్మ ఈ పాల గ్లాస్ పట్టుకోవా? నన్ను ఆశీర్వదించు. ఏంటిది? అవును, నిన్ను నేను ఆశీర్వదించడం ఏంటి? అయినా ఎందుకు ఆశీర్వదించాలి? మీ అన్నయ్యకి నాకు విడాకుడు రాకూడదని, నాకిద్దరు పిల్లలు పుట్టాలని ఆశీర్వదించమన్నాను. తప్ప ఏంటి? ఆశీర్వదించడానికైతే దేవుడున్నాడు కదా వదినా. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానులే. నీకు విడాకులు క్యాన్సిలింగ్ అయిపోతాయి, నీకిద్దరు పిల్లలు పుడతారు. థ్యాంక్ యూ చిట్టమ్మా. వదిరా, ఆ పాలు మీ తమ్ముడివే. ఏ పాలైతే ఏముందిలే చిట్టమ్మా, అన్ని పాలు ఒకటే కదా, అవి మీరు తాగండి. సర్లే. అయ్యో బాబోయ్, ఇదేంటి తల తిరిగిపోతుంది. ఏదో తేడా కొట్టేస్తుంది. ఊళ్ళంతా సిసలు ఆడిపోతుంది. భాస్కర్, ఏ భాస్కరు, ఇది వచ్చిందేంటి? వసే రాకుండా టైంలో వచ్చావే, నా మాటని వెళ్ళిపో. లేదు భాస్కరు, మీ అమ్మ ఈ పాలు నీకు ఇచ్చి రమ్మంది. నాకు ఏ పాలుతే, నువ్వు వెళ్ళు. ఇదిగో, నువ్వు తాగుతావా తాగవా? నేను తాగనే, నువ్వు వెళ్ళు. ఎలా తాగవో నేను కూడా చూస్తాను. అమ్మా, అమ్మా, చాకరీ చేసి చేసి నడువులు పడిపోతున్నాయి. కాసేపు రెస్ట్ తీసుకుంటే కాని మనిషిని కాలేను. అబ్బా. అక్కా, అక్కా, ఏంట్రా, ఏమైందిరా? ఓ పాలు రాక. ఎక్కడికి రా? మన నీళ్ళు ఆ భాస్కర్ రూమ్ లోకి పోయిందక్కా. ఏంట్రా, నీలాంబరి భాస్కర్ రూమ్ లోకి పోయిందా? ఎందుకెళ్ళిందిరా? ఎందుకంటే నా నోటితో నేను చెప్పలేనక్క. నువ్వు వస్తే తప్ప అది బయటికి రాదు, లేదంటే మన కొంప ముంచే కార్యక్రమం ఏంటి అవుతుందక్క. అవునరా తమ్ముడు, అసలే విడాకులకు అప్లై చేశాం. ఈ టైంలో ఇది ఇలాంటి పిచ్చి పని చేసిందంటే ఊళ్ళో మన పరువంతా పోతుంది. అయ్యో, ఎప్పటికే ఆలస్యం అయిపోయిందక్క. త్వరగా వెళ్దాం పద. రా. తలుపు ఎందుకేసావే? నీకు దండ పెడతానే, తలుపు తీసేవే. ఏంటమ్మా నన్ను చూస్తే భయపడిపోతున్నావు? భయం కాదే, బాడీ అంతా తేడా కొట్టేస్తుంది. నాకు అలాగే ఉంది భాస్కరు. నిజమేనా? కాస్త ఈ పాలు తాగు. వద్దే, తాగు భాస్కరు. అలాగే. అదే అదే నేను తాగకూడదు, నువ్వే తాగిపించు. నేను తాగించాలా?
హలో మేడం, రోజు పడుకునేటప్పుడు పాలు తాగే అలవాటు నాకు లేదని నీకు తెలుసు కదా. అవును తెలుసు. మరి ఈ రోజు స్పెషల్గా పాలు తెచ్చావేంటి? ఏడ్సమ్మంటావా? మా అమ్మకి ఎంత శక్తులు అనుకుండా నీకు పాలేమని ఈ గ్లాస్ ఎదురు పెట్టింది. తీసుకోకపోతే పాలే ఆడుతూ గొడవ. అందుకే అటుకొచ్చేసాను. తాగాలనుకుంటే తాగు, లేదంటే అక్కడ పెట్టే అంతే. ఓహో, అంతే అన్నమాట. అంతకు మించి ఇంకేం లేదన్నమాట. ఇంకేటుంటది? కాకపోతే చిన్న మెలుకుంది. ఆ, ఏంటది? నువ్వాట సగం తాగాలట, సగం నాకు ఇయ్యాలట. ఓహో, నాకు అర్థమైంది. ఏటర్థమైంది? అర్థమైంది. అదే ఏటర్థమైంది? మా అత్తగారు ఈ పాల గ్లాస్ ఇచ్చింది. అందుకే. అందుకే అంటే ఆ, హ్మ్. అందుకే అంటే